ఈ మధ్యన అమెరికాలో కొన్ని విచిత్రమైనటువంటి కేసులు వచ్చినాయి. అక్కడ భారతీయ షాపుల్ని బెదిరించడం, భారతీయ షాపుల వాళ్ళని దందా చేయటం, లేదా అక్కడ లూటీ చేసుకు ఎత్తుకుపోవడం, వేధించడం, బ్లాక్మెయిల్ చేయటం, డబ్బులు డిమాండ్ చేయడం, ఇట్లాంటి ఈ వ్యవహారాలకు సంబంధించేది. అందులో ఏది సాధారణంగా మనోళ్ళనే పెట్టుకుంటుంటారు. అక్కడ రూల్ ప్రకారం కాకుండా ఆఫ్ ద రికార్డులో జాయినింగ్లు చేసుకుని జీతాలు ఇచ్చి పంపిస్తుంటారు. ఎందుకంటే అక్కడ మామూలుగా గంటకు $16 ఇవ్వాలి, మనోళ్ళు అయితే $10కే పనిచేస్తారు కాబట్టి ఇస్తూ ఉంటుంటారు. ఇలాంటి దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యుయేషన్లో వీళ్ళు బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వదిలి చేయాలి. అట్లా కొన్ని చోట్ల కొంతమంది అక్కడ డబ్బులు లేక ఈ మధ్యన అంటే ఎదువరకైతే ఏదో పని చేసుకుని డబ్బులు వచ్చేది, ఇప్పుడు లేక ఏదో ఒక తప్పుడు పని చేయడం, క్రైమ్ చేయడం, పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఉంటున్నారు. అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. భారత రాయబారి, అమెరికాలో ఉన్నటువంటి రాయబారి ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా, అంటే అక్కడ రూల్ ప్రకారం కేసు అరెస్ట్ అవుతారో తర్వాత వదిలిపెడతారు కాకుండా అలాంటి వాళ్ళని డిపోర్ట్ చేస్తాం, భారతదేశానికి తిప్పి పంపించేస్తారు. అమెరికా వాడు అప్పచెప్పేస్తాడు మనకి. ఇక జీవితంలో మళ్ళీ అమెరికానే కాదు ఏ దేశానికి వెళ్లకుండా నిషేధం ఇస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు అమెరికాలో ఉన్న భారత రాయబారి.